ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ జీ&ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్, కట్ ఆఫ్, ర్యాంక్ వైజ్, కేటగిరీ వైజ్, జోన్ వైజ్ అనాలిసిస్ అన్నీ 100% క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా జోన్ 6లోని ఎస్సీ కేటగిరీ గురించి వివరంగా మాట్లాడబోతున్నాం. జోన్ 6లో ఎస్సీ కేటగిరీకి మొత్తం 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సెలక్షన్ ఛాన్సెస్, కట్ ఆఫ్స్ అండ్ ర్యాంక్ వైజ్ అనాలిసిస్ మొత్తం క్లారిటీతో ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనం మొత్తం అన్ని అనాలిసిస్ చేశానండి. ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 300 వేకెన్సీస్ డీటెయిల్స్ నేను మొత్తం అప్లోడ్ చేశాను. సో తర్వాత 300 వేకెన్సీస్ అయిపోయిన తర్వాత ఈ 300 వేకెన్సీస్ కంప్లీట్గా చెప్పేశాను. తర్వాత బీసీఏ కేటగిరీ గురించి కూడా క్లియర్ కట్గా చెప్పాను. బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 71 వేకెన్సీస్ లిస్ట్ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి బీసీసీ కేటగిరీలో మొత్తం మనకి 10 పోస్టులు ఉన్నాయి. ఆ 10 పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇక్కడ 10 మందిని యాడ్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్లో మనకి జోన్ 6లో ఎస్సీ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మొత్తం 148 వేకెన్సీస్. ఈ 148 వేకెన్సీస్ మొత్తం కూడా ఒకే షీట్లో రావటానికి కుదరట్లేదు కాబట్టి నేను 2 షీట్లు చేసి పెట్టాను. 148 మంది అని యాడ్ చేశాను. సో ఇది షీట్ 1 అండి. ఈ షీట్లో మనకి సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే 1 నుంచి 72 వరకు ఉన్నాయండి. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1 నుంచి 72 వరకు మనకి ఈ లిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 వచ్చిన అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1393 ర్యాంకు మధులత ఏ, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 56.72 మార్క్స్ అయితే వచ్చినాయి. అదే ర్యాంక్ సీరియల్ నెంబర్ 2 1400 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి జే రజిత, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 56.71 మార్క్స్ అయితే వచ్చినాయండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 వచ్చిన అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1408, డి స్వరూప, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 56.71 మార్క్స్ అయితే వచ్చినాయండి. సో ఇక 4th పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1415 ర్యాంకు రామ్దాస్ హెచ్, మేల్, ఎస్సీ కేటగిరీ, 56.71 మార్క్స్ అయితే వచ్చినాయండి. 5th పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1420, జి సమత, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 56.71 మార్క్స్ అయితే వచ్చినాయండి. ఇక సీరియల్ నెంబర్ 6 1430, ఎం స్వరూప, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 56.71 మార్క్స్ అయితే వచ్చినాయండి. ఇక ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ షీట్ 1లో 1393 ర్యాంక్ నుంచి 1852 ర్యాంక్ వరకు ఈ షీట్లో అయితే ఉన్నారు. అంటే మొత్తం 72 మంది ఈ షీట్లో ఉన్నారు. సో ఇక్కడ ర్యాంక్ మార్క్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 56.72 మార్క్స్ నుంచి 55.31 మార్క్స్ వరకు అయితే ఈ షీట్లో 72 మందికి సెలక్షన్ లిస్ట్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ షీట్లో లాస్ట్లో ఉన్న అభ్యర్థి 72వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి చూసుకున్నట్లయితే 1852 ర్యాంకుతో టి స్వాతి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 55.31 మార్క్స్తో ఉన్నారండి. ఇక సెకండ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే 71వ సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే 1831 ర్యాంకుతో ఎల్ వసంతరాణి, ఫిమేల్, ఎస్సీ, 55.31 మార్క్స్తో ఉన్నారండి. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఈ స్లైడ్లో ఈ షీట్లో అయితే మనకి నలుగురే ఉన్నారండి. ఒకళ్ళదేమో 1415 ర్యాంకు రామ్దాసు, 20వ సీరియల్ నెంబర్ 1488 ర్యాంకు ప్రవీణ్ బి, 29వ సీరియల్ నెంబర్ 1562 ర్యాంకు డి చంద్రశేఖరు, 68వ సీరియల్ నెంబరు 1813 ర్యాంకు ఎన్ బాలరాజు. ఈ నలుగురికైతే షీట్ 1లో ఎస్సీ కేటగిరీలో అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి జోన్ 6లో ఎస్సీ కేటగిరీలో 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్కి సంబంధించిన వివరాలు మీకు 1 by 1 ఇక్కడ మీకు చూపించానండి. క్లియర్ కట్గా ఒకసారి చూసుకోండి. మీ ర్యాంక్ ఎక్కడుంది, మీ నేమ్ ఎక్కడుంది, మీకు ఆ మార్క్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే క్లియర్గా మీకు అర్థమవుతుందండి. ఇక నెక్స్ట్ షీట్లోకి వెళ్ళినట్లయితే ఈ షీట్లో వచ్చేసరికి మనకి సీరియల్ నెంబర్ 73 నుంచి 148 సీరియల్ నెంబర్ వరకు ఉన్నారండి. సో ఇక్కడ మనకి
73వ సీరియల్ నెంబర్ వచ్చేసరికి 1856 ర్యాంక్ అండి. 1856 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి నేమ్ వచ్చేసరికి హెచ్ శ్రీవల్లి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 55.31 మార్క్స్ అయితే వచ్చినాయండి. ఇక 74వ ర్యాంక్ వచ్చిన 74వ సీరియల్ నెంబర్ ఉన్న వచ్చిన అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1861వ ర్యాంకు, బి కావ్య, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 55.31. నెక్స్ట్ 1886వ ర్యాంకు అభ్యర్థి నేమ్ వచ్చేసరికి కే సౌజన్య, ఫిమేల్ అభ్యర్థి, 55.31. 1904వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి బికే బిందు మాధవి, ఫిమేలు, ఎస్సీ, 53.23. 1925వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి బి బృందావని, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 55.6. నెక్స్ట్ వచ్చేసరికి 1928వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి డి మహేశ్వరి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 55.6. 1936వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి నిఖిత ఆర్, ఫిమేల్, ఎస్సీ, 55.06 మార్క్స్తో ఉన్నారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 1939వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి కే కృపాలత, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 54.99 మార్క్స్తో ఉన్నారండి. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే దీంట్లో డి నవీను 1965 ర్యాంకుతో 54.81 మార్క్స్తో 84 సీరియల్ నెంబర్లో ఉన్నారండి. ఇక 146 సీరియల్ నెంబర్లో 2475 ర్యాంకుతో సాయి కుమార్ ఆర్, మేల్ అభ్యర్థి, ఎస్సీ, 53.43 మార్క్స్తో ఉన్నారండి. ఇక్కడ మనకి ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 2493 వరకు అయితే కట్ ఆఫ్ చూసుకోవచ్చు అండి. ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంకు 2493, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 53.23 వరకు అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మొత్తం మనకి 148 మందికి వేకెన్సీస్ ఉందండి. 148 మంది వేకెన్సీస్లో మనకి టాప్ మార్క్స్ వచ్చేసరికి ఇందులో ఓపెన్లో పోగా బీసీ ఎస్సీ కేటగిరీలో 56.72 మార్క్స్ అనేది టాప్ అండి ఎస్సీ కేటగిరీలో. సో 56.72 మార్క్స్ నుంచి 53.23 మార్క్స్ వరకు మనకి మొత్తం 148 మందికి అవకాశం అయితే వస్తుందండి. ఎందుకంటే ఎస్సీ కేటగిరీలో టఫ్గా ఉందండి. మొత్తం ఇక్కడ మనకి 3 మార్క్స్ డిఫరెన్స్తోనే 148 మందికి అవకాశం వచ్చిందండి. 56 నుంచి 53 మార్క్స్ మధ్యలోనే మనకి 148 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే 53.23 మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు అండి. ఇక ర్యాంకులు చూసుకున్నట్లయితే మనకి 1393 ర్యాంకు నుంచి 2493 ర్యాంకు వరకు కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీ నేమ్స్ అన్నీ ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ పడ్డా చూసుకోండి. ఇక్కడ మనకి చూడండి 148 కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 2493 ర్యాంక్ అభ్యర్థి మంజులా బి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 53.23 మార్క్స్తో ఉన్నారండి. లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న 147 సీరియల్ నెంబర్ అభ్యర్థి వచ్చేసరికి బి స్వప్న, 2486 ర్యాంకు, 53.27 మార్క్స్తో ఉన్నారండి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసరికి 56 మార్క్స్ నుంచి 53.23 మార్క్స్ వరకే ఉన్నదండి. సో ఇందులో వచ్చిన అభ్యర్థులకి 148 మందికి అయితే అవకాశం అయితే వస్తుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీస్ నేను 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.